బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 6 సీట్లను అభ్యర్థులను ప్రకటించిన జనసేన మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన అభ్యర్థులతో మంగళగిరి పార్టీ ఆఫీస్లో అభ్యర్థులతో మాట్లాడారు. అలాగే ప్రచారంలో నిమగ్నం కావాలని సూచన చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్లను పిలిచి మాట్లాడారు. తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బోలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజోలు నుంచి దేవవరప్రసాద్, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులతో భేటీ అయ్యారు. ఈ 2 సీట్లు దాదాపు ఖరారైనట్లేనని చెప్తున్నారు. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీళ్లతోనూ పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలపై సమాచారాన్ని వారికి స్వయంగా అందజేశారు. 2024 ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయన్నారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా గెలిచి తీరాలని నేతలకు చెప్పారు. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి మరో 9 మందికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. పిఠాపురం, అమలాపురం, రామచంద్రాపురం, పాలకొండ, అవనిగడ్డ, రైల్వే కోడూరు, పోలవరం స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనసేన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఉమ్మడి 3 పార్టీల ఉమ్మడి కూటమిగా బరిలోకి దిగనున్నారు. ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలకు పోటీలు దిగాలని నిర్ణయించుకోవడం జరిగింది. 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ముందుగానే తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి 99 స్థానాలు గతంలో ఏదైతే ప్రకటించారో ఆ స్థానాల్లో చూసుకున్నట్లయితే కనుక 5 స్థానాలను ఆ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి ప్రకటించడం జరిగింది. తర్వాత కాకినాడ ఏదైతే తర్వాత రాజమండ్రి రూరల్ అని రూరల్ అనే ప్రచారం జరుగుతున్న కందులు దుర్గేష్ కు నిడదవోలు పోటీలో ఉంటారంటూ కూడా అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే మొత్తం 6 స్థానాలకు గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు జరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం ప్రత్యేకంగా కొంతమంది నేతలను పిలిపించుకొని వారికి ఎన్నికలకు సంబంధించి ఎలా నిర్వహణ చేయాలి ఏంటి అనే విషయాలపైన క్లారిటీ ఇస్తూ వారికి ఒక మెమంటోలను కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వారిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చూసుకుంటే కనుక తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాసు, తర్వాత భీమవరం నుంచి రామాంజనేయులు, ఉంగుటూరు నుంచి పచ్చబట్ల ధర్మరాజు, ఇలా ఈ అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసుకున్నట్లయితే కనుక పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ యాదవ్, కొనదాల రామకృష్ణ, వీరికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని వారికి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాయలసీమ జిల్లాలలోనే ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రము రేపట్లో రాయలసీమపై కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం. అంటే దర్యాపుగా చూసుకున్నట్లయితే కనుక 21 స్థానాలలో 15 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫుల్ఫిల్ గా ఫైనల్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. నిన్న సాయంత్రం 9 మందికి క్లారిటీ ఇవ్వటము, అంతకు ముందు 6 మొత్తం 15 మంది జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ మిగిలిన 6 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే విధంగా కూడా జనసేన అధినేత కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి కార్యక్రమం ఉంటుంది. దానిలో పవన్ కళ్యాణ్ కీలకంగా ప్రసంగించనున్నారు. దీనితో పాటు రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు, అలానే పిఠాపురం ఈ 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటున్నారు. ఆ విధంగానే ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక స్పెషలైజేషన్ టీం ఆ ప్రాంతంలో సర్వేలు చేస్తూ ఆ ప్రాంతంలో ఓటర్ నాడి పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే మచిలీపట్నం పార్లమెంటు నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఇరువురు మాత్రమే ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే
ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజు రేపట్లో తప్పనిసరిగా జనసేన పార్టీ రానున్న ఎన్నికలకు పోటీ చేసే అన్ని స్థానాలపై క్లారిటీ ఇవ్వడానికి అభ్యర్థులు ప్రకటించడానికి కూడా కసరత్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.